గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద రాజేష్ బస్ట్ యూట్యూబ్ ఛానల్. మీరు గనక 2026లో కోడింగ్ కంబ్యాక్ ఇవ్వాలి, కోడింగ్ బాగా నేర్చుకోవాలనుకుంటే గనక ఇక్కడ ఉన్న ఈ పర్టిక్యులర్ వీడియోని ఒకసారి చెక్అవుట్ చేయండి. దాని లింక్ నా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ అలాగే మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ పర్టిక్యులర్ డీఎస్ఏ కోర్స్‌లో మనం ఏమేం ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం, లైక్ ఏమేం ప్యాటర్న్స్ వైస్ నేర్చుకోబోతున్నాం అని చెప్పి క్లియర్ కట్‌గా ఆ వీడియోలోనే ఒక ఎక్సెల్ షీట్‌లో అన్నీ మెన్షన్ చేశాననమాట. అవన్నీ కూడా ఆ వీడియో ఉంటాయి. అండ్ ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే. అండ్ ఈరోజు ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం లెఫ్ట్ రొటేట్ అరే గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటది? లెఫ్ట్ రొటేట్ అరే అనే ఒక ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే. అసలు ఈ లెఫ్ట్ రొటేట్ అరే ఏంటో చూద్దాం రండి. నీకు ఒక అరే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అని చెప్పి ఒక అరే ఇచ్చాడు. అండ్ అలాగే దీంతో పాటుగా ఒక వేరియబుల్ ఇస్తాడనమాట. ఆ వేరియబుల్ ప్రస్తుతానికి కే అనుకో. ఓకే. దిస్ కే ఇండికేట్స్ ఈస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ రొటేషన్స్ యూ హావ్ టు డూ ఆన్ దట్ అరే. ఓకే. రొటేషన్స్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ రొటేట్ చేయడం. ఓకేనా? ఏంటో క్లారిటీగా చెప్తాను. స్టే విత్ మీ. సో ద క్వెషన్ ఈస్ లెఫ్ట్ రొటేట్ అరే. ఓకేనా? నీకొక అరే ఇస్తాడు. ఆ అరే మీద నువ్వు నీ కే వాల్యూ ఎంతైతే ఉందో అన్ని సార్లు రొటేషన్ ఆపరేషన్స్ చేయాలి ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ అరే. ఓకే. అంటే ఏంటో చూపిస్తాను రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి రొటేషన్ ఆపరేషన్స్ చేయకముందు నీ అరే అనేది ఇలా ఉంది. కే ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు నీ అరే అనేది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒక రొటేషన్ చేసిన తర్వాత నీ అరే అనేది ఎలా ఉంటదని చూపిస్తాను చూడు. ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అన్నావు కదా! కాబట్టి నీ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, నీ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి నీ రైట్ సైడ్‌లో లాస్ట్‌లో పెడతావన్నమాట. అంటే నీ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏముంది? ఫస్ట్ ఇనీషియల్‌గా 1 ఉంది. దాన్ని తీసుకొచ్చి ఈ లాస్ట్‌లో పెడతాం. అండ్ రిమైనింగ్ అరే ఎలా ఉందో అలాగ రాసేస్తాం. 2, 3, 1. ఓకే. ఇప్పుడు ఒక రొటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత నీ అరేలో ఉందో చూడడానికి. ఇప్పుడు చూడు. ఇక్కడ ఏమిచ్చాడు మనకి కే ఈక్వల్ టు 2 అంటే 2 టైమ్స్ నువ్వు రొటేషన్ ఆపరేషన్ చెయ్యి బాబు. అండ్ అది లెఫ్ట్ సైడ్ నుంచి చేయాలా? రైట్ సైడ్ నుంచి చేయాలిరా అంటే లెఫ్ట్ సైడ్ నుంచి చేయమని చెప్పి మన క్వెషన్‌లో ఉంది. సో, కే ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఇప్పుడేమవుద్ది? మళ్ళీ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి లాస్ట్‌లో పెట్టు. విచ్ ఈస్ నథింగ్ బట్ 2 అండ్ రిమైనింగ్ ఎలా ఉందో అలా రాసేయి. 3, 1, 2. ఓకే. సో, నీ అవుట్‌పుట్ ఏమొస్తది? 3, 1, 2. దిస్ ఈస్ ద అవుట్‌పుట్ యూ హావ్ టు ప్రొడ్యూస్ ఆర్ బ్రింగ్. ఓకేనా? సో, ఇది క్వెషన్ అయితే క్లారిటీగా అర్థమైందా? నీకు సింపుల్‌గా ఒక అరే ఇస్తాడు. అండ్ కే అని ఒక వాల్యూ ఇస్తాడనమాట. కే ఈస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ రొటేషన్స్ యూ హావ్ టు డూ ఆన్ దట్ పర్టిక్యులర్ అరే. ఓకేనా? సో, నువ్వు ఎలా చేస్తావు? ఏం చేస్తావు? హ్మ్. ఈ సమ్ము మీ ఓన్‌గా మీరు చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా? సో, ఒకవేళ మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది పడినా సరే, ఎట్లాంటి డిసప్పాయింట్‌మెంట్‌కి గురవ్వకండి. ఇట్స్ సమ్ టఫ్ ప్రాబ్లమ్. సో, ఇట్స్ ఓకే. చేయకపోయినా పర్లేదు. ఓకేనా? సో, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా దగ్గర అరే 1, 2, 3 ఉంది. అండ్ కే ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చింది. సో, ఇలా ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? సింపుల్‌గా 3 రొటేషన్సే కదా అని చెప్పి చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఎలిమెంట్‌ని లాస్ట్‌లో పెడుతున్నావు. అలా అలా రొటేట్ చేసుకుంటూ వెళ్తున్నావు. బానే ఉంది. ఒకవేళ నీకు కే ఈజ్ ఈక్వల్ టు 100 ఇస్తే? కే ఈజ్ ఈక్వల్ టు 1000 ఇస్తే? కే ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇస్తే? నువ్వు ఇలా 10,000 రొటేషన్స్ చేసుకుంటూ వెళ్తావా? ఇట్ విల్ బికమ్ అంటే నువ్వేం చెయ్యవు నీట్‌గా ఏముంది ఒక లూప్ రాసేస్తాను బ్రో అంటావు. బట్ ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ కదా! చాలా 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 టైమ్ పట్టేస్తుంది కదా! అలా చేస్తే. కాబట్టి మన మెయిన్ అజెండా ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నీ కే వాల్యూ అనేది ఏమైనా రెడ్యూస్ అయిపోయే ఛాన్స్ ఉందా చూడాలి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కే వాల్యూ అనేది 3 అని అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి రొటేషన్స్ చేసి చూద్దామా? ఇది కే ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. రైట్? ఎట్లాంటి రొటేషన్స్ ఇంకా పెర్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 1. స్టే విత్ మీ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. జస్ట్ ఈ చిన్న పార్ట్ ఉంటది. ఇది నేర్చుకుంటే ఇంక ప్రోగ్రామ్ ఏముంది ఇట్స్ వెరీ సింపుల్. ఓకేనా? కే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ రొటేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నారా ఇప్పుడు. ఏమవుద్ది? నా లెఫ్ట్ మోస్ట్‌లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రైట్ మోస్ట్‌లో పెట్టాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ ఏమవుద్దప్పుడు 2, 3, 1 రైట్? ఈ రెండిట్లో ముందు లెఫ్ట్ రొటేట్ రా ఏం లేదు. అన్ని ఇలా ముందు జరుగుతున్నాను. ఫస్ట్‌లో ఉన్న ఎలిమెంట్‌ని లాస్ట్‌లో పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్ రొటేషన్ చేస్తున్నాను. ఇప్పుడేమవుద్ది? 3, 1, 2. 3, 2, 1 కాదు 3, 1, 2 ఉంది. ఏం లేదు. దీన్ని లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాం అంతే. ఓకేనా? ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడేమైంది మళ్ళీ 1, 2, 3 అయింది. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ క్లియర్‌గా అబ్జర్వ్ చెయ్యి. నువ్వు ఎట్లాంటి ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయకముందు నీ అరే అనేది ఎలా అయితే ఉందో, 3 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత నీ అరే మళ్ళీ అలాగే వచ్చింది చూడు. రైట్? దీన్ని బట్టి నీకు ఒక పాయింట్ అర్థం కావాలి. ఏం అర్థమైంది ఇక్కడ? ఒకవేళ నీ కే వాల్యూ అనేది నీ సైజ్ ఆఫ్ ద అరేకి ఈక్వల్ అయితుందనుకో, నువ్వు ఎలాంటి ఆపరేషన్స్ చేయాల్సిన పని లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు ఏదో ఒక పాయింట్‌లో నీ అరేని రొటేట్ చేస్తూ ఉన్నావనుకో, ఏదో ఒక పాయింట్‌లో ఇనీషియల్‌గా నీకు అరే అనేది ఎలా అయితే ఉందో, అలాగే వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఇప్పుడు సరే బానే ఉంది. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ కే ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుందాం. 6 రొటేషన్స్ అనుకుందాం. స్టే విత్ మీ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచే కదా స్టార్ట్ అవుతుంది. 3 వరకు నువ్వు ఎవ్రి సింగిల్ టైమ్ రొటేషన్ చేసిన తర్వాత దాని ప్రీవియస్ పొజిషన్‌లో అరే అనేది ఎలా అయితే ఉందో దాని మీద ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నావు. సో, ఇప్పుడు కే అనేది 4 ఉంది కదా! ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేద్దాం రండి. ఓకే. విచ్ ఈస్ నథింగ్ బట్ కే ఈజ్ ఈక్వల్ టు 4. దీని మీద మళ్ళీ ఆపరేషన్స్ చేస్తున్నాం. లేదు దేని మీద? వెయిట్.
దీని మీద మళ్ళీ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్ ఇయర్ ఎలా అయితే ఉందో దాని మీద ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఇప్పుడేమవుద్ది 1, 2, 3 ఉంది. మళ్ళీ దానికి లెఫ్ట్ రొటేట్ ఆపరేషన్ చేసాం ఇంకేమవుద్ది 1 లాస్ట్ ఎండెస్ పొజిషన్‌కి వెళ్తది. తర్వాత ఉన్నవి వస్తాయి. ఓకే. ఇప్పుడు k = 5 తీసుకోండి. ఇప్పుడేమవుతుంది మళ్ళీ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏమైతే ఉందో అది లాస్ట్‌కి వెళ్తుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ 3, 1, 2 అండ్ k = 6. ఇప్పుడేమవుతుంది 1, 2, 3. సో, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ నీ k వాల్యూ అనేది 6 అవ్వని, 9 అవ్వని, 12 అవ్వని. నువ్వు ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసావా? k = 1 ఉన్నప్పుడు ఎంతైతే ఉందో 4 కూడా అంతే ఉంది. k = 2 ఉన్నప్పుడు ఎంతైతే ఉందో 5 కూడా అంతే వచ్చింది. 3, 1, 2, 3, 1, 2. k = 3 ఉన్నప్పుడు ఎంత ఉందో k = 6 కూడా అంతే ఉంది. ఇక్కడ ఏమవుతుంది రిపీట్ అవుతుంది. రైట్? వాల్యూ అనేది రిపీట్ అవుతుంది. బికాజ్ మనం ఇక్కడ కొత్త ఎలిమెంట్స్ ఏమి యాడ్ చేయము. ఉన్న వాటినే బ్యాక్ తీసుకొచ్చి ఇలా రొటేట్ చేస్తూ ఉంటాం. సో, కాబట్టి ఏదో పాయింట్‌లో అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పనేంటి? నీ అరేని దాని సైజ్ ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ కనుక నువ్వు రొటేట్ చేసావనుకో మళ్ళీ సేమ్ అదే వాల్యూ వస్తది కదా! నీ అరే సైజ్ ఎంత ఇక్కడ 3. సో, 3 టైమ్స్ దాన్ని రొటేట్ చేసావనుకో మళ్ళీ సేమ్ అదే వాల్యూ వస్తది. 1, 2, 3 ఉందిరా 1 వెనకెళ్తది, 2 వెనకెళ్తది, 3 వెనకెళ్తది. మళ్ళీ 1, 2, 3 వస్తది. రైట్? నేను చెప్పేది అర్థమవుతుందా క్లారిటీగా? సో, ఇక్కడ నువ్వు k వాల్యూ అనేది ఎలా రెడ్యూస్ చేయొచ్చు? నీవు పెర్ఫార్మ్ చేయాల్సిన నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఉన్నాయి చూసావు, దాన్ని నీ సైజ్ ఆఫ్ అరేతో డివైడ్ చెయి. డివైడ్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ ఉంటది చూసావు, అదే నీ యొక్క నంబర్ ఆఫ్ రొటేషన్స్ కౌంట్ అవుతుందన్నమాట. నేను నేను ఓకే. ఓకే. స్టే విత్ మీ. ఎలా చెప్పేత్తారో సింపుల్‌గా అనొద్దు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 టైమ్స్ చేశాను కదా! డివైడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నీకు రిమైండర్ వాల్యూ కావాలన్నమాట. రిమైండర్ వాల్యూ ఏం చెప్పుద్ది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐ మీన్ రిమైండర్ వాల్యూ కావాలంటే నువ్వేం యూజ్ చేయాలి? మాడ్యులో ఆపరేషన్ యూజ్ చేయాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ థిస్. ఓకే. ఇది అందరికి ఐడియా ఉంది కదా! సో, ఇలాంటి ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఈ రిమైండర్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎంతైతే ఉందో అదే నీ నంబర్ ఆఫ్ రొటేషన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 6. నువ్వు 6 రొటేషన్స్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత నీకు ఆన్సర్ ఏమొచ్చిందిరా? 1, 2, 3 అని వచ్చింది. నువ్వు ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయనప్పుడు కూడా ఆన్సర్ ఎంతొచ్చింది? 1, 2, 3 వచ్చింది. రైట్? కాబట్టి జీరోత్ రొటేషన్‌లో ఎలా అయితే ఉందో అదే నీ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 4 రొటేషన్స్ అనుకుందాం. ఓకే. k = 4 ఇచ్చాడు అని అనుకుందాం. అలా అనుకో. ఇప్పుడు దీన్ని నా సైజ్ ఆఫ్ ద అరేతో డివైడ్ చేస్తున్నాను. సైజ్ ఆఫ్ ద అరే అంతా 3 కదా! 3తో డివైడ్ చేస్తున్నా. విచ్ ఈస్ నథింగ్ బట్ 1. ఇప్పుడు నువ్వు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే k = 4కి ఎటువంటి అవుట్‌పుట్ అయితే ఉందో, k = 4 అయ్యే టైంకి నీ అరే అనేది ఎలా అయితే ఉందో, k = 1 కూడా అలాగే ఉంది చూడు. రైట్? ఇక్కడ ఎందుకు అలా ఉంది? విచ్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ రొటేట్ చేస్తున్నాం అంతే. కాబట్టి ఏదో పాయింట్‌లో ప్రతీదీ రిపీట్ అవుతుంది. బట్ అది ఏ పాయింట్‌లో రిపీట్ అవుతుంది? ఎగ్జాక్ట్‌గా 4కి 1 ఎలా వస్తుంది అని నువ్వు తెలుసుకోవడం ఎలారా అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులో ఆపరేషన్ చేస్తాం. ఓకేనా? మాడ్యులో ఆపరేషన్ ఏంట్రా అంటే నథింగ్ బట్ నీ కే వాల్యూ అనేది ఎంతైనా ఉండని. అది 1000 అనివ్వని, 2000 అన్నా ఏదన్నా అవ్వని. బట్ దాన్ని నీ సైజ్ ఆఫ్ ద అరేతో డివైడ్ చేస్తావన్నమాట. డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఉంటది చూసావు, అదే నీ నంబర్ ఆఫ్ రొటేషన్స్ అవుతుంది. ఈ విధంగా మనం కే వాల్యూని రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం. బికాజ్ ఒకవేళ k = 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నీ సైజ్ ఆఫ్ ద అరే ఎంత? 3 ప్రస్తుతానికి. ఓకే. డివైడ్ చెయి. ఎంతొచ్చింది? రిమైండర్ 2 వచ్చింది. ఇప్పుడు నువ్వు 2 రొటేషన్స్ చేస్తే సరిపోతుంది. 5 రొటేషన్స్ చేయాల్సిన పని లేదు. బికాజ్ 2 రొటేషన్స్‌కి ఏ వాల్యూ అయితే ఉందో 3, 1, 2 అని చెప్పి ఇక్కడ చూడండి. k = 5 ఇచ్చినప్పుడు కూడా అదే వాల్యూ ఉంది కదా! కాబట్టి ఏదో పాయింట్‌లో రిపీట్ అవుతుంది. ఈ రిపీటింగ్ వాల్యూని మనం ఎలా కనుక్కున్నాం? ఎగ్జాక్ట్‌గా 5కి ఈ 2 రొటేషన్స్ చేయాలని ఎలా కనుక్కున్నారురా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజింగ్ థిస్ ఫార్ములా. నీ నంబర్ ఆఫ్ రొటేషన్స్‌ని ఏదైతే ఉందో దాన్ని నీ సైజ్ ఆఫ్ ద అరేతో డివైడ్ చేస్తున్నాం. చేసినప్పుడు వచ్చే కే వాల్యూ ఏదైతే ఉందో దాంతో అన్ని టైప్స్ ఆఫ్ రొటేషన్స్ చేస్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను 5 అని ఇచ్చాడనుకో నేను 5 రొటేషన్లు చేయను. జస్ట్ 2 రొటేషన్స్ వరకు చేసి ఆపేస్తానన్నమాట. 2 రొటేషన్స్ చేశానంటే సరిపోతుంది. అది ఎలా వస్తదంటే ఇలా. ఇప్పుడు ఈ కేలో ఇంతకుముందు ప్రీవియస్‌గా 5 ఉంది. ఇప్పుడు k = 5 మాడ్యులస్ ఆఫ్ నీ సైజ్ ఆఫ్ ద అరే ఎంత 3 అని ఇచ్చామనుకో ఇప్పుడు ఈ కేలో ఎంత ఉంటది? 2 ఉంటది. ఓకే. ఇప్పుడు 2 రొటేషన్స్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే. సో, నేను చాలా వీడియోస్‌లో అబ్జర్వ్ చేశాను. అంటే కే మాడ్యులస్ ఆఫ్ n అంటే ఎందుకని అంటే ఏదో అలా చెప్పేస్తున్నారు కానీ ఎవడు అంత క్లారిటీగా చెప్పట్లేదు. సో, ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం ఎన్ని నంబర్ ఆఫ్ రొటేషన్స్ చేయాలని చెప్పి మనకు క్లారిటీ వచ్చింది. నౌ వాట్? ఇప్పుడు మనం అసల ఎలా రొటేట్ చేస్తున్నాం అనేది లాజిక్ చూద్దాం రండి. సో, ఇప్పుడు లాజిక్ అనేది బిల్డ్ చేస్తాం. మనం కే వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం బానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం k = 5 తీసుకుందాం. ఓకే. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మన కే వాల్యూ ఏమవుతుంది? 5 మాడ్యులస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద అరే విచ్ ఈస్ నథింగ్ బట్ 2. సో, ఇప్పుడు మనం 2 టైమ్స్ రొటేషన్ ఆపరేషన్ చేయాలి. సో, నేను ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే నేను 2 టైమ్స్ రొటేషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలి? 2 టైమ్స్ చేయాలి. ఇలా టైమ్స్ అలా ఎన్ని సార్లు చేయాలని ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఆబ్వియస్‌లీ ఒక లూప్ వాడతావు. రైట్? సో, వి గోనా యూజ్ లూప్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ k = 1 ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు ఏమైంది? క్లారిటీ ఇక్కడ చూడు. నీ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది నీ లాస్ట్ పొజిషన్ వాల్యూకి వచ్చింది. రైట్? సో, లెట్స్ టేక్ అరే. సో, ఇనీషియల్‌గా నీ అరే అనేది ఎలా ఉంది? ఇలా ఉంది. 1, 2, 3 ఇక్కడే లాజిక్ చెప్తాను. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. నేను ఎలా చేస్తున్నానో. సో, ఫస్ట్ రొటేషన్‌లో నాకేం అవ్వాలి సింపుల్‌గా కాసేపు ఈ ఫస్ట్ వాల్యూని మర్చిపో. బట్ ఎలిమెంట్స్ అన్నీ ఇలా లెఫ్ట్‌కి జరగాలి. రైట్? కాబట్టి ఏమవుతుంది? ఈ ఎలిమెంట్ ఇందులోకొస్తుంది. వచ్చింది. ఈ ఎలిమెంట్ ఇందులోకొస్తుంది. వచ్చింది. ఓకే. బానే ఉంది. ఇప్పుడు మరి థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లోకి ఏ ఎలిమెంట్ రావాలి? ప్రస్తుతానికి ఈ పక్క ఎలిమెంట్ ఏమీ లేదు కదా! ఏమీ లేదు. కాబట్టి నేను నా లూపింగ్ అనేది ఇక్కడితో ఆపేస్తానన్నమాట. జస్ట్ ఇక్కడి వరకు పెడతాను.
ఓకే. నా లూపింగ్ అనేది ఇక్కడ వరకే పెడుతున్నాను. ఎలా అంటే నేను కరెంట్ ఏ ఇండెక్స్ పొజిషన్‌లో అయితే ఉన్నానో దాంట్లోకి నా పక్కన ఉన్న వాల్యూ రావాలని చెప్పి ఇలా పెట్టుకుంటూ వస్తున్నాననమాట. ఓకేనా. దీని పక్కన ఏం వాల్యూ లేదు కాబట్టి నేను లూపింగ్ అనేది ఇక్కడితో ఆపేస్తాను. నాకు ఇక్కడ వరకు దాని పక్కన ఉన్న ఎలిమెంట్స్ అన్ని రావాలి. లాస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్‌ని అలా వదిలేయని చెప్తున్నా. ఓకే. బానే ఉంది. బట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రొటేషన్ అయ్యేటప్పుడు నీ అవుట్‌పుట్ ఎలా ఉండాలి? అదే ఐ మీన్ నీ అరే పొజిషన్ అనేది ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. రైట్. నీ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ అనేది లాస్ట్‌లోకి రావాలి. బట్ మనం ఇలా ఒక్కొక్క ఎలిమెంట్‌ని పక్కకు జరుపుకుంటూ వచ్చామనుకో, కానీ ఆ 1ని ఎక్కడ మనం స్టోర్ చేయట్లేదే. 1 మిస్ అయిపోతుంది కదా! అందుకు మనం ఏం చేయాలి తెలుసా? బిఫోర్ డూయింగ్ ఎవ్రి ఆపరేషన్ అసలు ఈ ఆపరేషన్స్ అన్ని పెర్ఫార్మ్ చేయకముందే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఆపరేషన్స్ అన్ని పెర్ఫార్మ్ చేయకముందే వి గోనా టేక్ ఎ టెంప్ వేరియబుల్. ఓకే. ఆ టెంప్ వేరియబుల్ తీసుకొని ఆ పర్టిక్యులర్ టైమింగ్‌కి, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి నీ దగ్గర ఉన్న అరేలో 0థ్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఉంది. ఆ వాల్యూని టెంప్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. విచ్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు టెంప్‌లో 1 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. టెంప్‌లో 1 అనే వాల్యూ స్టోర్ అయ్యి ఉంటది. సో, ఇప్పుడు నీకు నీ లెఫ్ట్ మోస్ట్ పార్ట్ ఆ పర్టిక్యులర్ రొటేషన్ దగ్గర నీ లెఫ్ట్ మోస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది నీ టెంపరరీ వేరియబుల్‌లో స్టోర్ అయిపోయి రెడీగా ఉంది. ఓకే. ఇప్పుడు నువ్వేం చేస్తావు సింపుల్‌గా నువ్వు మామూలు ఆపరేషన్స్ చేసేయి. లెఫ్ట్ రొటేషన్ చేసేయి అలాగా. సో, ఇప్పుడు ఏమైంది 1 పొజిషన్‌లో 2 వస్తుంది. 2 పొజిషన్‌లో 3 వస్తుంది. అండ్ నా లూపింగ్ అనేది నేను ఇక్కడితో ఆపేస్తాను. ఓకే. ఎందుకు ఆపేస్తాను అంటే 3లోకి పక్కన రావడానికి ఏ వాల్యూ లేదు కదా! కాబట్టి అందులో 3 ఉంటది. నేను అక్కడితో నా లూపింగ్ అనేది ఆపేసాను. వన్స్ నా 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 మొత్తం నా ఎలిమెంట్స్ అన్నీ మారిపోయిన తర్వాత నేనేం చేయాలి? నేను నా లెఫ్ట్ మోస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని టెంపరరీ వేరియబుల్‌లో స్టోర్ చేశాను కదా! అది నా లాస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో పెట్టాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏం చేస్తాను సింపుల్‌గా 2, 3, 1 అలా ఉంచి లాస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో ఇక్కడ టెంపరరీ వేరియబుల్‌ని యాడ్ చేస్తాను. రైట్. ఈ విధంగా మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 2 చేద్దామండి. ఇప్పుడేమవుద్ది బిఫోర్ అన్ని మూవ్ చేయకముందు నేనేం చేయాలి? ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి 0థ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ తీసుకోవాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 0థ్ ఇండెక్స్ పొజిషన్‌లో 2 ఉంది ప్రెజెంట్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అన్నీ లెఫ్ట్‌కి మూవ్ చేసేయాలి. ఒక్కొక్క ఎలిమెంట్. సో, 3 అనేది ఇక్కడికొచ్చింది. 1 అనేది ఇక్కడికొచ్చింది. అండ్ 1కి లెఫ్ట్ నుంచి రావడానికి ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి నేను లూపింగ్ అనేది ఇక్కడితో ఆపేస్తాను. సో, ప్రీవియస్‌గా ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఉంటది. వన్స్ నా ఎలిమెంట్స్ అన్ని మూవ్ అయిపోయి ఆ లూపింగ్ కంప్లీట్ అయిపోయింది. నేనేం చేయాలి? నీ టెంపరరీ వేరియబుల్ ఏదైతే ఉందో అది లాస్ట్‌లో యాడ్ చేయాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ 3, 1, 2 నీ ఆన్సర్ అనేది వచ్చిందా? k ఈజ్ ఈక్వల్ టు 2కి. రైట్. k ఈజ్ ఈక్వల్ టు 2కి అంతే కదా ఉంది. 3, 1, 2 కదా ఉంది. రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చెయ్యి. నేను యాక్చువల్‌గా కే ఎంత ఇచ్చాను? 5 రొటేషన్స్ చేయమని ఇచ్చాను. బట్ కేకి 5 రొటేషన్స్ చేయకుండా నేను 2 రొటేషన్స్‌కి ఎంతైతే ఆన్సర్ ఉందో అది 5 రొటేషన్స్ కూడా అంతే ఉంది. కాబట్టి 5కి 2 రొటేషన్స్ చేస్తే సరిపోతుందని నేను ఎలా ఫైండ్ ఔట్ చేశాను? విచ్ ఈస్ నథింగ్ బట్ నేను ఎన్ని రొటేషన్స్ అయితే చేయాలో దాంతో నా సైజ్ ఆఫ్ ద రన్ డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ ఏదైతే ఉందో జస్ట్ అన్ని నంబర్ ఆఫ్ రొటేషన్స్ చేస్తే సరిపోతుంది. నాకు ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? సో, దిస్ ఇస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో, మనం దీనికి ఏమేమి వాడతాం కోడింగ్ చేసినప్పుడు? దిస్ ఇస్ నథింగ్ బట్ మనకి కే వాల్యూనే చేంజ్ అవుతుంది. ఎన్ని నంబర్ ఆఫ్ రొటేషన్స్ కే వాల్యూ ఎంతైతే ఉందో అన్ని నంబర్ ఆఫ్ రొటేషన్స్ చేయాలి. కాబట్టి నేను ఒక ఫర్ లూప్ తీసుకుంటాను. టు రొటేట్. ఓకే. అండ్ తీసుకున్న తర్వాత బిఫోర్ జంపింగ్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్‌ని పక్కకు జరపాలి కదా! కాబట్టి లోపల ఇంకో ఫర్ లూప్ తీసుకుంటాను. ఆ అరేని జరపడానికి. ఓకే. అరేని జరపడం కన్నా ముందు ఏం చేయాలి? 0థ్ ఇండెక్స్ పొజిషన్‌లో టెంపరరీ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసుకోవాలి. రైట్. సో, జరపకన్నా ముందే అంటే రొటేషన్ స్టార్ట్ అవ్వగానే నేనేం చేస్తానంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఆ పర్టిక్యులర్ టైమ్‌కి 0థ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూని టెంపరరీలో స్టోర్ చేస్తున్నాను. అండ్ ఈ ఇన్‌సైడ్ లూప్‌లో ఏం చేస్తాను? ఒక ఎలిమెంట్‌ని పక్కకు జరిపేస్తాను. జరిపేసిన తర్వాత లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ అనేది మనం వదిలేస్తున్నాం కదా! ఎప్పుడు కూడా మనం లూపింగ్ అనేది ఎక్కడి వరకు చేస్తున్నాం? లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూని వదిలేస్తున్నాం. అక్కడితో లూపింగ్ ఆపేస్తున్నాం. సో, ఆ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఎందుకు? నువ్వు టెంపరరీలో హోల్డ్ చేసి పెట్టుకున్న వాల్యూ అందులో పెట్టడానికి. సో, వన్స్ నా అరే అంతా అయిపోయిన తర్వాత అరే ఆఫ్ లాస్ట్ ఆ లాస్ట్ పొజిషన్‌లో ఆ టెంపరరీని పెట్టేస్తున్నాను. ఓకే. అండ్ అగైన్ ఇది మళ్ళీ ఈ ఫర్ లూప్‌కొచ్చి మళ్ళీ ఒకవేళ ఇంకా నీకు నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఉంటాయి కనుక అది అలా రొటేట్ అవుతూ ఉంటుంది. వన్స్ ఈ రొటేషన్ అంతా కంప్లీట్ అయితే నీ ఆన్సర్ వస్తుంది. రైట్. ఈ విధంగా మనం లాజిక్ అనేది రాస్తామనమాట. ఇక్కడ నీకు మెయిన్ లాజిక్ ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ నీకు ఏ వాల్యూ ఎంత పెద్దది ఇచ్చినా సరే అంతలా చేసేయకుండా జస్ట్ నీకు ఏ వాల్యూ అనేది రెడ్యూస్ చేసుకుంటావు. ఎలా చేసుకుంటావంటే మన మెయిన్ ఫార్ములా ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ రొటేషన్స్ యూ హావ్ టు డూ డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ది అరే. ఓకేనా? సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఇదొక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. స్టే విత్ మీ నేను కోడ్ చేసినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుద్ది? ఆర్డర్ ఆఫ్ n ఇంటూ కే అవుతుంది. ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవ్వదు. ఆర్డర్ ఆఫ్ n ఇంటూ కే అవుతుంది. బికాస్ కే అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు రొటేషన్స్ కదా! ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అంటే ఏంటి? నీ n ఎంతైతే ఉందో అంతే అన్ని సార్లు n ఇంటూ n టైమ్స్ రన్ అవ్వడం. బట్ ఇక్కడ నీ ఔటర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? బేసింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ రొటేషన్స్. నంబర్ ఆఫ్ రొటేషన్స్ వాల్యూ ఎంతైతే ఇచ్చారో వాళ్ళ అవుట్‌పుట్ అంతే. నీకు ఇన్‌పుట్ ఎంత వస్తుందో అది 2 టైమ్స్ రన్ చేయాలా? 3 టైమ్స్ రన్ చేయాలా? క్వెషన్ ఉంటది కదా! సో, బేసింగ్ ఆన్ దట్ నీ ఔట్ సైడ్ లూప్ అనేది రన్ అవుతుంది. నీ ఇన్‌సైడ్ లూప్ మాత్రం n టైమ్స్ రన్ అవుతుంది ఆబ్వియస్‌గా. రైట్. కాబట్టి ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే ఆర్డర్ ఆఫ్ n ఇంటూ కే అవుతుంది. విచ్ ఈస్ నాట్ ఎ గ్రేట్ అప్రోచ్. రైట్. విచ్ ఈస్ నాట్ ఎ గ్రేట్ అప్రోచ్. ఎందుకంటే నీకు కే వాల్యూ బాగా పెద్దొచ్చిందనుకో. ఓకే. నీ అరే సైజ్ అనేది సపోజ్ ఒక 20, 30, 40, 50 ఇచ్చాడనుకో. అప్పుడు నీకు చాలా ఎక్కువ రొటేషన్స్ జరుగుతుంది కదా! ఎనీ సింగిల్ డే, ఎవ్రీ టైమ్ ఎప్పుడైనా సరే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉందంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ కోడ్. ఓకే. అదొక
వరస్ట్ టైమ్ కాంప్లెక్సిటీ అనమాట. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమైందంటే ఆర్డర్ ఆఫ్ n ఇంటూ k అయింది. ఎందుకయిందంటే k ఈస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ రొటేషన్స్ యూ గోనా పెర్ఫార్మ్. ఓకే. n అనేది నీ ఇన్సైడ్ లూప్ అనేది ఇన్సైడ్ రన్ అవుతుంది అది. ఆర్డర్ ఆఫ్ nk. మరి స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది? మనం ఇక్కడ ఏమైనా ఎక్స్‌ట్రా స్పేస్ తీసుకుంటున్నామా? సింపుల్‌గా ఎక్స్‌ట్రా స్పేస్ ఏం తీసుకుంటాం? విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ టెంపరరీ వేరియబుల్ ఒకటి తీసుకుంటాం అంతే. సో, విచ్ ఇస్ నథింగ్ బట్ స్పేస్ కూడా ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది అంతే. ఓకే. ఇప్పుడు దీన్ని కోడ్ చేసి చూద్దాం రండి. వన్స్ దీన్ని కోడ్ చేసాక దీనికన్నా బెటర్ అప్రోచ్ ఏదైనా ఉందా? ఉంటే అది ఏంటో చూద్దాం. ఓకే. సో, లెట్స్ కోడ్ దిస్. ఓకే. సో, మీకేమన్నా వీడియో క్వాలిటీ ఏమన్నా తగ్గితే ఐయామ్ సారీ. ఈ ఒక వీడియోనే ఇలా ఉంటది. మేము రూమ్ షిఫ్ట్ అయ్యాం. అండ్ అక్కడ వైఫై ప్రాబ్లమ్ ఉందనమాట. ఇంకా సెట్ అవ్వలేదు. అందుకే మా రిలేటివ్స్ ఇంటికొచ్చి మళ్ళీ వీడియో రికార్డ్ చేసి మీకు అప్‌లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాను కదా! సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అరే తీసుకుందాం. ఓకే. సేమ్ అరే తీసుకుందాం. మనం ఏదైతే డిస్కస్ చేసామో అలాంటిదే. 4 అండ్ ద నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఐ హావ్ టు డూ ఈస్ 2. ప్రస్తుతానికి 2 అనుకోండి. అండ్ కే అని చెప్పాను కదా! కే మోడ్‌లెస్ n చేస్తాం. విచ్ ఇస్ నథింగ్ బట్ ఒకవేళ మీరిక్కడ n అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకోండి. ఐయామ్ సారీ వెయిట్. n ఏంట్రా అంటే నీ అరే యొక్క సైజ్. ఓకే. ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు కే మోడ్‌లెస్ n చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 అని ఇచ్చాననుకో. నువ్వు 10 టైమ్స్ ఇటరేట్ చేయాల్సిన పని లేదు. 10 టైమ్స్ 10 రొటేషన్స్ చేయాల్సిన పని లేదు. బికాస్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ వాల్యూస్ మస్ట్ ఖచ్చితంగా వాల్యూ ఏదో పాయింట్ రిపీట్ అవుతుంది. రైట్. ఆ రిపీట్ అయ్యే వాల్యూకి ఈక్వల్‌గా ఉన్న వాల్యూ ఏంటి? ఇందాక నోట్స్‌లో చెప్పాను కదా! సో, అందుకు మనం ఈ కే ఈజ్ ఈక్వల్ టు కే మోడ్‌లెస్ n చేసామనమాట. ఓకే. నౌ వాట్ వి గోనా డూ ఈస్ కే అనేది ఎంత వాల్యూ ఉందో అన్ని టైమ్స్ నీకు రొటేషన్స్ జరగాలి కదా! సో, ఆ రొటేషన్స్ అన్ని జరగడానికి వి గోనా టేక్ ఎ లూప్. ఓకే. అండ్ లూప్ తీసుకున్న తర్వాత బిఫోర్ నువ్వు నంబర్స్ అన్నిటిని ఇలా ఒక పక్కకు జరుపుతున్నావు కదా! ఒక్కొక్కటి ఒక్కో పాయింట్. బిఫోర్ జరిపే ముందు ఏం చేయాలి? నీ స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఆ స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్‌లో వాల్యూ ఏదైతే ఉందో అది టెంపరరీ వేరియబుల్‌లో స్టోర్ చేసుకో. బికాస్ దాన్ని మనం లాస్ట్‌లో పెట్టాలి కాబట్టి. సో, ఓల్డ్ చూసారా ఎంతలా చేసిందో? హెర్ ఆఫ్ 0. సో, 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ అనేది టెంప్‌లో స్టోర్ అవుతుంది. నౌ వి గోనా టేక్ అనదర్ ఫర్ లూప్. ఇది ఫర్ ఇన్ j ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎంటైర్ అరేంజ్ చేస్తుందా? నో. ఎంటైర్ అరేంజ్ చేయదు. n-1 పెడుతుంది. n ఈస్ నథింగ్ బట్ ద లెంగ్త్ ఆఫ్ ద అరే హియర్. అండ్ ఇది ఎంటైర్ అరేని ఇటరేట్ చేయదు. లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో వదిలేస్తున్నాం. ఎందుకు వదిలేస్తున్నాం? చెప్తాను చూడండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే చెప్తాను చూడండి. బికాస్ మనం ఏం చేస్తున్నాం ఎవ్రీ టైమ్ ప్రస్తుతం ఏ ఇండెక్స్ పొజిషన్‌లో అయితే ఉన్నావో దాంట్లోకి దాని తర్వాత ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూని పెడుతున్నాం. రైట్. సారీ ఇక్కడ ఐ కాదు జే అని పెట్టాలి. రైట్. ఒకవేళ నువ్వు లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోయావనుకో, దాని తర్వాత ఉన్న వాల్యూని పెడతానికి ట్రై చేసాం. అక్కడ ఏం వాల్యూ ఉండదు కదా! రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఐ అనేది ప్రస్తుతానికి 4 అనే ప్లేస్ దగ్గర ఉంది. దీని తర్వాత వాల్యూ ఏముంది? ఏం లేదు కదా! సో, ఏర్ ఆఫ్ j+1 పెట్టామనుకో అప్పుడు అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే మనం లూపింగ్ అనేది ఇక్కడితోనే ఆపేస్తాం అనమాట. ఓకే. వన్స్ యూ డన్ దట్ నీ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్‌కి అప్పుడు ఖాళీగా ఉంటది కదా! నీ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏం పెట్టాలి? వాట్ ఈస్ ద టెంపరరీ వేరియబుల్ దట్ యూ ఆర్ గోయింగ్ టు హోల్డ్? నీ అరేలో స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూని లాస్ట్‌లో పెట్టాలి. దాన్ని మనం టెంపరరీ వేరియబుల్‌లో స్టోర్ చేసాం. రైట్. సో, ఆ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ అంటే n-1 దాంట్లో నీ టెంపరరీ వేరియబుల్‌ని పెట్టావు. రైట్. లూపింగ్ అయిపోయింది. నౌ లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. Arrays dot to string and what is the array? So let me run this and see what will be the output of this program. చూడండి 3, 4, 1, 2 మీకు ఇంకా క్లారిటీగా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. వెయిట్ చేయండి. క్లారిటీ ప్రింట్ చేయడానికి మనం ఎట్లాంటి అరే మీద ఎట్లాంటి ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయకముందు అరే అనేది ఎలా ఉందో అలా ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో this is nothing but before rotating. Okay. And arrays dot to string of array. ఓకే. సో, బిఫోర్ రొటేటింగ్ ఎలా ఉంది? మనం ఆపరేషన్స్ అన్ని ఈ లూప్‌లో పెర్ఫార్మ్ చేసాం. చేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూద్దామండి. సో, లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ బిఫోర్ రొటేటింగ్ 1, 2, 3, 4 ఆఫ్టర్ రొటేటింగ్ 2 లెఫ్ట్ రొటేషన్స్ చేసాం కాబట్టి 1 అనేది ఫస్ట్ బ్యాక్ వస్తుంది. సో, 1 వచ్చింది. 1 తర్వాత 2 వచ్చింది. సో, విచ్ ఇస్ నథింగ్ బట్ 3, 4, 1, 2. ఓకే. ఇప్పుడు దీని టైమ్ కాంప్లెక్సిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ n ఇంటూ k విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. కాబట్టి ఆప్టిమల్ అప్రోచ్ ఏంటో చూద్దాం. దాని తర్వాత మళ్ళీ కోడ్ చేద్దాం. సో, లెట్స్ జంప్ టు ద నోట్స్ పార్ట్. సో, ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూసాం అర్థమైంది. మరి ఆప్టిమల్ చేయడం ఎలా? వాట్స్ ద వే ఫర్ ఆప్టిమలింగ్ అంటే సింపుల్‌గా మనం ఒక రివర్సల్ టెక్నిక్ అనేది వాడి మనం ఆప్టిమల్ చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వి టేక్ ద అరే 1, 2, 3. ఓకే. రివర్స్ చేయడమే కదా అరే అంతా. రొటేట్ చేయడం అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ రివర్స్ అవుతూ ఉన్నాయి. అటు ఇటు మారుతూ ఉన్నాయి. ఓకేనా. ఒక రివర్సల్ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ చెప్తాను చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ k ఈజ్ ఈక్వల్ టు 2. బ్రో ఈ టెక్నిక్ నీకు ఎలా తెలుసు? నేను ఎలా కనిపెడతానంటే ఫస్ట్ థింగ్ ఒకడు బాగా తెలివైనోడైతే వాడు చేస్తూ ఉంటే వాడికి కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. సో, అలా తెలుస్తుంది. నాకు ఈ ప్రాబ్లమ్ చూడగానే ఆన్సర్ రాలేదు. నేనేం చేయలేనని చెప్పి ఆగొద్దు. వీఆర్ జస్ట్ స్టార్టింగ్. ఇది ఒక మనం చేసే థర్డ్ ప్రాబ్లమో, ఫోర్త్ ప్రాబ్లమ్ అంతే కదా! సో, నువ్వు వెళ్ళే కొద్దీ నీకు ఆలోచనలు వస్తాయిరా. యూ హావ్ టు డూ ఇట్. ఓకేనా. ఇప్పుడు ఇది నీకు అప్రోచ్ నీకు అర్థం కాకపోవచ్చు. లైక్ ఇది నేనెందుకు నా ఓన్‌గా సాల్వ్ చేయలేకపోతున్నానని చెప్పి నీకు ఒక ఫీలింగ్ రావచ్చు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. బట్ నువ్వు చేస్తూ ఉన్నావనుకో ఒక 100 ప్రాబ్లమ్‌లో తర్వాత అన్ని ప్యాటర్న్స్ నేర్చుకున్న తర్వాత ఏదో మూమెంట్‌లో నీకు డిఫరెంట్‌గా థాట్స్ రావడం అవే స్టార్ట్ అవుతాయి. ఓకే. స్టార్టింగే నీకు ఒక అపరమేధవ థాట్ రావాలంటే రాదు. జస్ట్ డూ ఇట్. పట్టు వదలకుండా చేస్తా ఉన్నావనుకో ఏదో మూమెంట్‌లో నీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే. లాజిక్ బిల్డింగ్ అనేది అది అవుతుంది. ఓకేనా. ఇన్‌స్టాంట్‌గా 1 డేలో రమ్మంటే రాదు. ఓకే.
సో దేర్ ఇస్ ఎ టెక్నిక్ కాల్డ్ రివర్సల్ టెక్నిక్. సో నేను ఏం చేస్తానంటే కేస్ ఈక్వల్ టు 2 అని ఇచ్చానురా. ఓకేనా? కేస్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. సింపుల్‌గా చెప్తాను చూడు, ఏం లేదు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది 3 అనేది కాదు. మనం ఏం చేద్దామంటే 4 సైజ్ అరే తీసుకుందాం. ఓకే. 4 సైజ్ అరే తీసుకున్నా. ఇప్పుడు కేస్ ఈక్వల్ టు 2 ఇచ్చా. అంటే 2 టైమ్స్ నువ్వు లెఫ్ట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. అంటే నీకు అవుట్‌పుట్ ఏం రావాలి యాక్చువల్‌గా అయితే 3, 4, 1, 2 అంటే ఈ లెఫ్ట్ మోస్ట్ ఇలా పక్కెళ్ళింది, తర్వాత ఇది పక్కెళ్ళింది, తర్వాత అలా అలా వెళ్ళింది కదా! సో 3, 4, 1 అనేది అవుట్‌పుట్ రావాలి. ఇప్పుడు చూడు, నేను రివర్స్ టెక్నిక్ అనేది ఎలా వాడుతున్నానో చూడు. ఓకేనా? ఇది ఒక ఆప్టిమల్ అప్రోచ్. ఇది ఆర్డర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీతో అయిపోతుంది. ఎలాగో చూడు. సో మనం ఏం చేస్తామంటే ఏ ఎలిమెంట్స్ అయితే నువ్వు ఎన్ని నంబర్ ఆఫ్ రొటేషన్స్ అయితే పెర్ఫార్మ్ చేయాలనుకున్నావో, అక్కడ వరకు ఉన్న నంబర్స్‌ని ఫస్ట్ రివర్స్ చేస్తావు. ఓకే. అంటే ఏమవుతుంది? 2 నంబర్స్. ఫస్ట్ 2 నంబర్స్‌ని నువ్వు వెనక్కి పంపాలనుకుంటున్నావు కదా! కాబట్టి మనం ఫస్ట్ 2 నంబర్స్‌ని రివర్స్ చేద్దాం. ఓకే. ఇది పార్ట్ 1. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? రివర్స్ ఫస్ట్ k ఎలిమెంట్స్. ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి? రివర్స్ రిమైనింగ్ ఎలిమెంట్స్. ఇంకా ఈ k ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రివర్స్ చెయి. అప్పుడేమవుతుంది? 2, 1, 3, 4ని రివర్స్ చేస్తాం. విచ్ ఇస్ నథింగ్ బట్ 4, 3. ఓకే. రివర్స్ రిమైనింగ్ ఎలిమెంట్స్. ఓకే. అండ్ ఇప్పుడేం చేస్తాం? రివర్స్ ఎంటైర్ అరే. మొత్తం ఎంటైర్ అరేని రివర్స్ చేసేయమంటున్నాను ఇప్పుడు. థర్డ్ స్టెప్. అప్పుడేమవుతుంది? 3 అనేది ముందుకొస్తుంది. 4 అనేది ముందుకొస్తుంది. 1 అనేది ఎక్కడ ఉంటది? 2 అనేది ఇక్కడికెళ్తుంది. ఓకే. రివర్స్ ఎంటైర్ అరే. ఓకే. ఇప్పుడు నీ ఆన్సర్ అనేది వచ్చిందా? నీ అవుట్‌పుట్ అనేది ఏముండాలి? 3, 4, 1, 2 ఉండాలి. నీ అవుట్‌పుట్ 3, 4, 1, 2 వచ్చిందా? బ్రో ఇప్పుడు ఈ టెక్నిక్ నీకు ఎలా తెలుసు? నువ్వు ఎలా కనిపెట్టావు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రాదు. నువ్వు స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్దీ వస్తుంది. రివర్సల్ టెక్నిక్ అనేది ఒకటి నీకు ముందు తెలియాలి. తెలీదా? ఓకే. ఇప్పుడు తెలుసుకో. రివర్సల్ టెక్నిక్ అనేది ఉంది. ఓకే. ఇది ఇలా నంబర్స్‌ని మారుస్తుంది. నువ్వు జస్ట్ ఆలోచించడం అంతే. ఓకే. సో ఇక్కడ మనం సింపుల్‌గా ఏం చేసాం? స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ. ఫస్ట్ రివర్స్ ఫస్ట్ కే ఎలిమెంట్స్. అంటే నీ కేస్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను కదా! సో నా ఫస్ట్ 2 ఎలిమెంట్స్‌ని నేను రివర్స్ చేశాను. ఓకే. 2, 1 అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ చూడండి 3, 4 అలాగే ఉంచేసాను. నెక్స్ట్ ఏం చేశాను? రిమైనింగ్ ఎలిమెంట్స్‌ని రివర్స్ చేశాను. 2, 1 కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయిరా? 3, 4 ఉన్నాయి. వాటిని రివర్స్ చేశానా? చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేశాను? ఈ ఎంటైర్ అరేని రివర్స్ చేసేసాను. ఓకే. 3 అనేది ముందుకొస్తది. 4 అనేది ఎక్కడికొస్తది. 1 అనేది ఎక్కడికొస్తది. 2 అనేది ఎళ్ళదు. ఎళ్ళింది కదా! సో ఈ రివర్సింగ్ అనేది చేయాలి. ఓకే. ఇలా చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. విత్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ n. ఇప్పుడు రివర్సింగ్ అనేది ఎలా చేస్తావు? సో ఇప్పుడు నేను మరి ఇది ఎలా చేస్తానురా అంటే, ఫస్ట్ నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నానురా. ఓకేనా? ఫస్ట్ ఐ విల్ క్రియేట్ ఎ మెథడ్. ఆ మెథడ్ ఏం చేస్తదంటే ఎలిమెంట్స్‌ని రివర్స్ చేస్తది. ఓకేనా? సింపుల్‌గా ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం రివర్స్ చేయడానికి. సో ఎలిమెంట్స్ రివర్స్ చేయడం ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అని ఉంది. ఓకే. సింపుల్‌గా నేను దీన్ని రివర్స్ చేయాలనుకుంటున్నాను. రివర్స్ ఆఫ్ ఎన్ అరే. దీనికి ప్రోగ్రామ్ రాయడం వచ్చా ఎవరికన్నా? లాజిక్ ఏముంటది చెప్పండి? సింపుల్ లాజిక్. నేను ఇక్కడ స్టార్టింగ్ క్వెషన్ తీసుకుంటున్నాను. ఎండింగ్ క్వెషన్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో నేను ఒక లూప్ రన్ చేస్తున్నానన్నమాట. ఒక వైల్ లూప్. ఎందుకు రన్ చేస్తున్నానంటే నేను ఒక్కొక్క నంబర్‌ని స్వాప్ చేసుకుంటూ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఒక్కొక్క నంబర్‌ని స్వాప్ చేసుకుంటూ దగ్గరికి రావాలనుకుంటున్నాను. సో, అప్పుడు ఏం చేస్తాను? ఒక వైల్ లూప్ తీసుకుంటాను. ఓకే. నేను లాజిక్ రాస్తాను ఇక్కడ చూడండి. వైల్ స్టార్ట్ లెస్ థాన్ ఎన్. ఓకే. నీ స్టార్ట్ అనేది లెస్ థాన్ ఎన్ అన్నంత వరకు కూడా రావాలనుకుంటున్నాను. సో, ప్రస్తుతానికి టెంప్‌లో ఐ వాంట్ టు స్టోర్ ఎనీ వన్ ఆఫ్ దిస్ వాల్యూ. ఏదో ఒక వాల్యూ నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఏదో ఒక వాల్యూలోకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూని ఇందులో పెట్టేసావనుకో. ఈ వా అప్పుడేమవుద్ది? నీ అరే అనేది 1, 2, 3, 1 అయింది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పొజిషన్‌లోకి నేను 4 అనే వాల్యూ పెట్టాలి కదా! బట్ నాదేది 4 అనేది లేదు. కాబట్టి నేను దాన్ని ప్రీవియస్‌గా మార్చక ముందు నేను ఎక్కడన్నా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? సో, నేనేం చేస్తున్నాను టెంప్‌లోకి అరే ఆఫ్ n అనే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకో. సో, ఇప్పుడు టెంప్‌లో ఎంత ఉంటది వాల్యూ? 4 అనే వాల్యూ స్టోర్ అయ్యింది. ఓకే. వన్స్ స్టోర్ అయిన తర్వాత నువ్వేం చేయాలి? స్వాప్ చేయాలి. విచ్ ఇస్ నథింగ్ బట్ రివర్సింగ్ అంటే ఏంటి? రివర్సింగ్ అంటే మొత్తం రివర్స్ అవ్వడం. ఫస్ట్‌లో ఉన్నది లాస్ట్‌కెళ్ళడం. ఇలా ఇలా మారుతూ ఉంటుంది కదా! సో, ఇప్పుడు ఏమవుతుంది? నా దీని పేరు ఏ అనుకోండి. అరే యొక్క పేరు. అరే ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ ఏ పొజిషన్‌లో ఉంది ప్రస్తుతానికి 0, 1, 2, 3. ఎండ్ అంటే ఎంత ఇప్పుడు 3. థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏ వాల్యూ ఉంది? 4. ఆ పర్టిక్యులర్ అంటే ఆ అరే ఆఫ్ థర్డ్ పొజిషన్‌లోకి అరే ఆఫ్ స్టార్ట్ వాల్యూని పెట్టేస్తున్నాను. ఓకే. ఇది వేరే లాంగ్వేజ్‌లో కూడా అర్థమవుద్ది. జస్ట్ సీ ద లాజిక్ హియర్. ఓకే. వైల్ లూప్ రన్ చేశాను. టెంప్‌లో ఏం చేశాను? ఈ అరే ఆఫ్ ఎండ్ వాల్యూ స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు అరే ఆఫ్ ఎండ్‌లోకి ఏం చేశాను? అరే ఆఫ్ స్టార్ట్ వాల్యూ పెట్టాను. అంటే ఇప్పుడు నా అరే అనేది ఎలా మారింది కంప్లీట్‌గా? ఇలా మారింది. 1, 2, 3, 1 కింద మారిపోయింది. అండ్ నా స్టార్ట్ పొజిషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు నా స్టార్ట్ పొజిషన్‌లోకి ఏం రావాలి? నీ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఏదైతే ఉందో అది రావాలి. విచ్ ఇస్ నథింగ్ బట్ మనం టెంప్‌లో స్టోర్ చేసుకున్నాం. సో, నేనేం చేస్తాను? అరే ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని పెడుతున్నా. ఓకే. అరే ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సారీ ఇక్కడ నీ రైటింగ్ అర్థం కావట్లేదా? వెయిట్. ఐయామ్ సారీ. టెంప్ అని పెడుతున్నా. రైట్. ఇప్పుడు ఏమైపోయింది అరే? ఇలా అయిపోయింది. 4, 2, 3, 1 అని చెప్పి అయింది. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ 2 ఎలిమెంట్స్ రివర్స్ అయిపోయినాయి. బానే ఉంది.
ఇప్పుడు స్టార్ట్ అనేది ముందుకెళ్ళాలి, ఎండ్ అనేది తగ్గాలి. అంటే ఇప్పుడు స్టార్ట్ అనేది ఇక్కడికెళ్ళాలి, ఎండ్ అనేది ఇక్కడికి రావాలి. సో, అప్పుడు నేనేం చేస్తాను, స్టార్ట్ అనేది ప్లస్ ప్లస్ చేస్తాను, ఎండ్ అనేది మైనస్ మైనస్ చేస్తాను. సో, ఇలా చేస్తూ ఉంటే ఏదో మూమెంట్‌లో ఏమవుద్ది, ఇప్పుడు మళ్ళీ ఏమవుద్ది, నెక్స్ట్ స్టెప్‌లో ఏమవుద్ది, సేమ్ లాజిక్ అప్లై చేయండి. అప్పుడేమవుద్ది, టెంప్‌లోకి ఏం స్టోర్ అవుతుంది, అరే ఆఫ్ ఎండ్ వాల్యూని పెడుతున్నాను విచ్ ఇస్ నథింగ్ బట్ టెంప్‌లోకి 3 వస్తుంది. రైట్. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, అరే ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఎస్ అంటే 4, 2, 2, 1 అవుతుంది. ఎండ్‌లోకి ఎస్1 షిఫ్ట్ చేస్తున్నాను అంతే. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాను, అరే ఆఫ్ స్టార్ట్‌లోకి స్టార్ట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. రైట్. ఇప్పుడు ఏమవుతుంది, 4 నా టెంపరరీ వేరియబుల్‌లో వాల్యూ ఎంత స్టోర్ చేశాను నేను, 3 అనేది స్టోర్ చేశాను. రైట్. 4, 3, 2, 1 అయింది. ఓకే. ఇప్పుడు చూడండి, స్టార్ట్ అనేది మళ్ళీ ప్లస్ ప్లస్ అయింది, ఎండ్ అనేది మైనస్ మైనస్ అయింది. సో, ఇప్పుడు ఎండ్ అనేది ఇక్కడికొస్తుంది, స్టార్ట్ అనేది ఇక్కడికొస్తుంది. రైట్. నా నా లూపింగ్ కండిషన్ అనేది బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఇంక ఇది తప్పదు. ఇప్పుడు చూడండి, నేను ఇందాక ఏమి ఇచ్చాను, 1, 2, 3, 4 ఇచ్చాను. దీనికి రివర్స్ ఏంటి, 4, 3, 2, 1 కదా! సో, 4, 3, 2, 1 అనేది వచ్చిందా? సో, మీకు లాజిక్ అర్థమైందా క్లియర్‌గా నేనేం చేస్తున్నాననేది? సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ద స్వాపింగ్ ఆఫ్ అరే. సో, సింపుల్‌గా ఇలాగే ఇక్కడ మనం ఫస్ట్ ఎలిమెంట్స్‌ని రివర్స్ చేస్తాం. రివర్స్ రిమైనింగ్ ఎలిమెంట్స్ చేస్తాం. తర్వాత రివర్స్ ఎంటైర్ అరే. సో, లాజిక్ ఇదే. కాకపోతే, నువ్వేంటంటే నీ స్టార్ట్, ఎండ్ అనేది నువ్వు ఫిక్స్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రివర్స్ చేయాలని చెప్పి ఫిక్స్ అవ్వాలి. ఓకే. సో, అవేంటో చూద్దామండి. రివర్స్ ఆఫ్ ఫస్ట్ ఏం చేస్తున్నాం? రివర్స్ ఆఫ్ ఈ మెథడ్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ అంతా కూడా రివర్స్ అని చెప్పి ఒక మెథడ్‌లో పెట్టుకోండి. మీరు వేరే లాంగ్వేజ్ వాళ్ళు అయితే గనుక మీకు ఫంక్షన్స్‌లో కూడా ఉంటుంది కదా! సో, రివర్స్ అని చెప్పి ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఓకేనా? నేనేం పంపాలనుకుంటున్నానంటే స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ అండ్ అలాగే నా 2 పంపాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నా స్టార్ట్ వాల్యూ ఎండ్ అవుతుంది. స్టార్ట్ వాల్యూ ఏమవుతుంది, ఎండ్ వాల్యూ ఏమవుతుంది. వి హావ్ టు కంక్లూడ్ దట్. ఓకే. సో, రివర్స్ ఫస్ట్ కీ ఎలిమెంట్స్. నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ కీ ఎలిమెంట్స్‌ని రివర్స్ చేయాలి. సో, స్టార్ట్ అనేది ఏమవుతుంది, ఆల్వేస్ 0 అవుతుంది. ఓకే. ఫస్ట్ కీ ఎలిమెంట్స్ కదా! అంటే నీ అరేలో ఫస్ట్ కీ ఎలిమెంట్స్ రా. కీ ఏంటంటే ఈస్ నథింగ్ బట్ నా నంబర్ ఆఫ్ రొటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 రొటేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో, స్టార్ట్ అనేది ఎప్పుడు 0నే ఉంటుంది. ఎండ్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ కీ ఎలిమెంట్స్ అంటే నాకు ఇక్కడ వరకు వస్తే సరిపోతుంది. ఈ 2 ఎలిమెంట్సే స్వాప్ అవ్వాలి. ఇంక వేరే ఏవి స్వాప్ అవ్వకూడదు. కాబట్టి కే -1 అవుతుంది ఎండ్. సో, ఈ లాజిక్ నాకు నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఈ లాజిక్ అంతా అరేని రొటేట్ చేయడానికి. ఆ లాజిక్ నాకు ఓన్లీ ఎంటైర్ అరేకొద్దు. ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్‌కి మాత్రమే కావాలి. రైట్. కాబట్టి ఏమైంది ఇక్కడ 0, k-1 అని ఒక మెథడ్ పంపారు. సో, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇదే లాజిక్‌లో పెడుతున్నానండి. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. ఐ నో ఇది కొంచెం మెస్సీగా ఉందని చెప్పి. బట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. స్టే విత్ మీ. సో, ఇప్పుడు ఏమవుతుంది, నేను అరే ఏం పంపాను, 1, 2, 3, 4 పంపాను కదా! నా స్టార్ట్ అనేది ఇది పంపుతున్నాను. అండ్ ఎండ్ అనేది ఏం పంపాను, k-1. కే అనేది ఎంత, 2. 2 - 1 అంటే 1. సో, 0, 1, 2, 3 కదా! నీ ఇండెక్స్ పొజిషన్‌లో ఈ అనేది ఇక్కడ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ లాజిక్ అప్లై అవుతుంది. టెంప్‌లోకి అరే ఆఫ్ ఎండ్ వాల్యూ వస్తుంది. సో, టెంప్‌లోకి ఏముంటది, 2 ఉంటది. నెక్స్ట్, నెక్స్ట్ ఏమవుతుంది, టెంప్‌లోకి 2 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. బానే ఉంది. ఇప్పుడు అరే ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ స్టార్ట్. అరే ఆఫ్ ఎండ్‌లో ఎంత ఉంది, 2 ఉంది. అరే ఆఫ్ స్టార్ట్‌లో ఏముంటుంది, 1 ఉంది. సో, ఆ ఎండ్‌లోకి 2 వెళ్ళిపోతుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ 1, 1, 3, 4 కింద మారిపోతుంది. నెక్స్ట్, అరే ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్‌లో ఎంత ఉంది, మనం 2 అనేది స్టోర్ చేసుకున్నాం. సో, ఎస్‌లో ఏం పెడుతున్నాం, 2 అనేది పెడుతున్నాం. 2, 1, 3, 4 అండ్ ఎస్ ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్ చేస్తున్నాం. విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రీవియస్‌గా ఎక్కడ ఉంది, 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఎస్ ఉంది. ఇక్కడ చూడండి. 0th ఇండెక్స్ పొజిషన్‌లో ఎస్ ఉంది. ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో ఎండ్ ఉంది. రైట్. అదేమవుతుంది, ఎస్ అనేది ఎక్కడికెళ్తుంది, ఎండ్ అనేది ఇక్కడికొస్తుంది. సో, లూపింగ్ అనేది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఇంక అది అవ్వదు. ఓకే. సో, ఈ విధంగా మనం ఫస్ట్ ఇది పెడుతున్నాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఫస్ట్ ఓన్లీ కీ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో అవే రివర్స్ చేసాం. నెక్స్ట్ చూడండి, మళ్ళీ పంపిస్తాం. రివర్స్ ఆఫ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటున్నాడు. ఓకే. నువ్వు ఏవైతే కీ ఎలిమెంట్స్ వరకు రివర్స్ చేసావో అవి కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటున్నాడు. రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఇంకా కే తర్వాత ఉన్నటువంటివన్నీ కూడా రిమైనింగ్ ఎలిమెంట్సే కదా! విత్ ది హెల్ప్ ఆఫ్ కే. మనకిక్కడ ఇప్పుడు స్టార్ట్ ఏమవుతుంది, కే అవుతుంది. ఎండ్ అనేది ఏమవుతుంది, అరే డాట్ లెంత్ అవుతుంది. -1 అవుతుంది. అండ్ అరే అవుతుంది. ఓకే. సో, విచ్ ఈస్ నథింగ్ బట్ మనం ప్రీవియస్‌గా 1, 2, 3, 4లో ఇక్కడ వరకు చేసాం కదా! సో, ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం స్వాప్ చేస్తున్నాం అనమాట. ఐ మీన్ రివర్స్ చేస్తున్నాం. ఓకే. సో, 0, 1, 2, 3 నా కే ఈక్వల్ టు 2 కదా నేను ఇచ్చిందందాక. సో, కే అనేది ఏంటి ఇప్పుడు, కే అనేది 2 కదా! కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా. కాబట్టి ఇది స్టార్ట్ అవుతుంది అండ్ నీ అరే యొక్క సైజ్ -1కి ఇది ఎండ్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ 2 రివర్స్ అవుతున్నాయి. ఓకే. అండ్ వన్స్ ఆ 2 రివర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన థర్డ్ స్టెప్ ఏంటి, రివర్స్ ఎంటైర్ అరే. ఇప్పుడు ఏ పొజిషన్ అయితే ఉందో మొత్తం ఎంటైర్ అరే రివర్స్ చేసామండి. ఎంటైర్ అరే రివర్స్ చేయడం అంటే ఏంటి, విచ్ ఈస్ నథింగ్ బట్ 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి ఎంటైర్ అరే. అంటే అరే డాట్ లెంత్ -1, అరే. సో, ఈ 3 ఆపరేషన్స్ మనం పెర్ఫార్మ్ చేస్తాం అనమాట. విచ్ ఈస్ నథింగ్ బట్ ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం. ఆ మెథడ్‌ని 3 సార్లు కాల్ చేస్తాం ఫిక్స్డ్ వాల్యూస్‌తో. ఇలా. ఓకే. ఇలా కాల్ చేస్తే మనకి ఎంటైర్ అరే అనేది రొటేట్ అవుతుంది. ఓకే. అర్థమైందా? ఇప్పుడు దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది, మనం ఏమైనా అడిషనల్ స్పేస్ తీసుకుంటున్నామా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఈ లూప్‌లో ఇక్కడ వాల్యూస్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఒక టెంప్ అని చెప్పి. కాబట్టి దీని స్పేస్ కూడా ఎంత అవుతుందంటే ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. సారీ, ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఓకే.
అర్థం కాకపోయినా సరే స్టే విత్ మీ. ఇట్ విల్ మేక్ ఎవ్రీథింగ్ సెన్స్. అంతా సెన్స్ చేస్తుంది. వెయిట్ చేయండి. ఓకేనా? మనం కోడ్ చేసినప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. సో లెట్స్ కోడ్ దిస్ పార్ట్. నౌ నేను చెప్పింది మీకేమన్నా కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. బట్ ప్లీజ్ ఇగ్నోర్ మీ. అర్థమవుతుంది. నేను చెప్పేది అర్థమవుద్ది. జస్ట్ స్టే విత్ మీ. ఓకే. ఈ వీడియో నాకు తెలిసి సరిగ్గా వచ్చిందో లేదో అని చెప్పి నాకే డౌట్‌గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ క్రియేట్ ఒక అరేని లేదా ఒక చిన్న పార్ట్‌నిస్తే అసలు ఇది రొటేట్ ఎలా చేస్తుంది అనే దాని మీద ఒక చిన్న ఫంక్షన్ క్రియేట్ చేద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫంక్షన్ ఆర్ మెథడ్. ఓకేనా? సో నేను ఎలా క్రియేట్ చేస్తున్నానో చూడండి. దీని నుంచి నేను ఎట్లాంటి రిటర్న్ టైప్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మనం డైరెక్ట్‌గా రియల్‌గా ఉన్న అరేని జస్ట్ మోడిఫై చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? సో ఐయామ్ గోనా క్రియేట్ అన్ అరే ఆర్ ఎ మెథడ్. ఓకేనా? విచ్ విల్ డూ రొటేట్. రొటేట్ ఆపరేషన్ చేస్తుందన్నమాట. ఓకేనా? దీంట్లో మనకి స్టార్ట్ వేరియబుల్ ఉంటుంది అండ్ ఎండ్ వేరియబుల్ ఉంటుంది. అంటే ఒక పర్టిక్యులర్ అరేలో ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు మనం రొటేట్ చేయాలి అని చెప్పి. అండ్ వి ఆర్ ఆల్సో సెండింగ్ ద అరే విచ్ వి ఆర్ గోయింగ్ టు మోడిఫై ఇన్ దిస్ మెథడ్ ఓన్లీ. ఓకేనా? సో మనం ఎప్పటి వరకు చేస్తామంటే వైల్ స్టార్ట్ లెస్ దెన్ ఎండ్. అంటే స్టార్ట్ అనేది ఎండ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అంటే ఎప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. ఎండ్ అనేది ఎప్పుడు రైట్ సైడ్ లో ఉండాలి. రైట్? ఒకవేళ 2 ఇలా దాటి వెళ్ళిపోయినాయి అంటే దాని అర్థం మనం అరే అంతా కంప్లీట్ చేసామని అర్థం. కాబట్టి ఇప్పుడు కూడా వైల్ స్టార్ట్ లెస్ దెన్ ఎండ్ అనే ఉండాలి. ఓకే. సో ఒక వేరియబుల్ ని మనం లాస్ట్ లో రివర్స్ చేయాలనుకుంటున్నాం కదా! ఈ వేరియబుల్ ని 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి 2, ఒకటి 2. ఓకే. ఈ రెండిటిని చేంజ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ రెండిట్లో ఏదో దాన్ని మనం టెంప్లో వేరియబుల్ పెడదాం. ఓకే. సో అరే ఆఫ్ నేను స్టార్టింగ్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ వేరియబుల్ అనేది నా దగ్గర ఒక చోట బాక్స్‌లో భద్రంగా ఉంది. కాబట్టి ఎండింగ్ వేరియబుల్ తీసుకొచ్చి స్టార్టింగ్ వేరియబుల్ ఉన్న పొజిషన్‌లో చేంజ్ చేద్దాం. ఓకే. సో విచ్ ఈస్ నథింగ్ బట్ సారీ అరే ఆఫ్ స్టార్ట్ ఈస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఎండ్. ఓకే. వన్స్ వి డన్ దట్ ఇప్పుడు అరే ఆఫ్ ఎండ్‌లో మనం స్టార్టింగ్ వేరియబుల్‌ని పెట్టాలి. ఇప్పుడు మన స్టార్టింగ్ వేరియబుల్ ఎక్కడ ఉంది? టెంపరరీ వేరియబుల్‌లో మనం దాచిపెట్టాం కదా! దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాం. తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ ప్లస్ ప్లస్ చేస్తాం. అండ్ ఎండ్ అనేది మైనస్ మైనస్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడేం చేస్తాం? అండ్ దెన్ వాట్ వి గోనా డూ? ఈ మెథడ్‌ని మనం కాల్ చేసి మనం చేయడమే. మనం యాక్చువల్‌గా ఎన్ని స్టెప్స్ అనుకున్నాం? 3 స్టెప్స్ అనుకున్నాం. రైట్? ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ కే ఎలిమెంట్స్ లైక్ ఫస్ట్ నువ్వు ఎన్ని నంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి రొటేట్ చేయాలనుకుంటున్నావు? ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి రొటేట్ చేయాలనుకుంటున్నావు? అక్కడ వరకు రొటేట్ చేయాలి ఫస్ట్. అర్థమైందా? సో వాట్ ఐ విల్ డూ ఇస్ రొటేట్ ఆఫ్ 0, అండ్ అండ్ ఆల్సో మీరు ఒకవేళ ఐడియా వస్తే దీన్ని స్టాటిక్ మెథడ్ చేయాలి. ఓకే. దట్ ఇస్ ద బేసిక్. సో రొటేట్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి ఆ k-1 పొజిషన్ వరకు మార్చాలనుకుంటున్నాను నేను. కాబట్టి k-1 అండ్ వి గోనా సెండ్ అరే. ఓకే. అండ్ దెన్ వన్స్ మీరు ఫస్ట్ కే ఎలిమెంట్స్ ఏవైతే రొటేట్ చేస్తారో ఆ తర్వాత రిమైనింగ్ కే ఎలిమెంట్స్ కానీ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రొటేట్ చేయాలి. రైట్? అప్పుడు అదేమవుతుంది? k, n-1 అరే అవుతుంది. ఇక్కడ k అంటే ఏంటి? ఇస్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ రొటేషన్స్ యూ హావ్ టు డూ ఆ పాయింట్ నుంచి అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అన్ని అరేలో. ఓకేనా? ఎక్సెప్ట్ మొత్తం లాస్ట్ ఎలిమెంట్ వరకు అండ్ ఆ అరేని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎంటైర్ అరే ఫస్ట్ ఒక బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ రివర్స్ చేసాం. తర్వాత రిమైనింగ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ రివర్స్ చేసాం. తర్వాత ఎంటైర్ అరే రివర్స్ చేయాలి. ఎంటైర్ అరే రివర్స్ చేయడం అంటే మొత్తం 0, n-1 అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి మొత్తం అరే ఎండ్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ గా నాకు రొటేట్ చేయని చెప్తున్నా. అండ్ వన్స్ అయిపోయిన తర్వాత వాట్ ఐమ్ గోనా డూ ఇస్ ఐ విల్ జస్ట్ ప్రింట్ ద అరే. ఇక్కడ ఆఫ్టర్ అని పెడదాం. ఆఫ్టర్ రొటేటింగ్. ఓకే. అరే అండ్ ఇదే దీన్ని మనం ఎట్లాంటి ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయకముందు బిఫోర్ లో ఎలా ఉందో అది కూడా చెప్తాం. ఓకే. సో వాట్ విల్ డూ ఇస్ బిఫోర్ రొటేటింగ్. ఓకే. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే. సారీ. అండ్ మీరు డైరెక్ట్ గా ఒక అరేని ఎప్పుడు కూడా ఇలా ప్రింట్ చేయలేరు. ఎందుకు ప్రింట్ చేయలేరు అంటే ఇక్కడ మీ కింద వచ్చింది చూసారు? 1 మినిట్ ఆగండి నేను చెప్తాను. ఈ కింద వచ్చిందాన్ని మనం హెక్సా కూడా అంటాం. ఓకే. అది మనం తర్వాత వీడియోస్ లో వి గోనా లెర్న్ అబౌట్ దట్. ప్రస్తుతానికి జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే. సో లెట్ మీ రన్ దిస్. సో ఇప్పుడు చూడండి 1, 2, 3, 4 వచ్చింది అండ్ రివర్స్ చేసిన 3, 4, 1, 2 వచ్చింది. ఓకే. సో ఏం చేసాం? మన స్టార్ట్ లో ఇక్కడ 3 స్టెప్స్ ఫాలో అయ్యాం. ఏంటి? ఫస్ట్ నువ్వు ఎన్నైతే లెఫ్ట్ రొటేట్ చేయాలనుకుంటున్నావో అక్కడ వరకు రొటేట్ చేసి పెట్టుకుంటావు. సెకండ్ స్టెప్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటి రొటేట్ చేస్తాం. థర్డ్ స్టెప్ ఎంటైర్ అరేని మొత్తం రివర్స్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇది రివర్సల్ టెక్నిక్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. ఐ విల్ డూ మోర్ అబౌట్ ఇట్. వైఫై ఇంకా సెట్ అవ్వదు. సెట్ అయిన తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ గోనా బి ఆల్ రైట్. మంచి క్వాలిటీగా చెప్తాను. ఐ ప్రామిస్ యూ. ఓకేనా? అండ్ ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది అంటే ఆర్డర్ ఆఫ్ n. బికాస్ నువ్వు ఒక లూప్ లోపల కాల్ చేసినప్పుడే అది ఆర్డర్ ఆఫ్ n² n³ అవుతుంది. బట్ ఒక లూప్ ని నువ్వు ఇలా విడివిడిగా కాల్ చేస్తున్నావు. రైట్? ఒక లూపే కానీ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ విడివిడి ఎగ్జిట్ అయింది. అంటే ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ n అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్? సో టోటల్ గా ఆర్డర్ ఆఫ్ 3n అవుతుంది. ఇక్కడ మనం టైం కాంప్లెక్సిటీలో బేసిక్స్ ఏంటి? విచ్ ఇస్ నథింగ్ బట్ నువ్వు కాన్స్టెంట్ వాల్యూస్ ని పట్టించుకో. అంటే అప్పుడు నీ టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది అనమాట. ఓకే. సో ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. అండ్ అలాగే ఈ పర్టికులర్ కోడ్ యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనం టెంపరరీ వేరియబుల్ ఒకటి తీసుకుంటున్నాం విచ్ ఇస్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూ. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఓకే. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లెఫ్ట్ రొటేట్ అరే
ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి వీడియో చూడండి. నేను చెప్పాను. బాగా డీప్‌గా వెళ్ళడానికి ట్రై చేశాననమాట. సో, మేబీ దీనివల్ల చాలా మందికి అర్థమవుద్దా? అర్థమవ్వదా? అని చెప్పి ఒక చిన్న కన్‌ఫ్యూజన్‌లో నేనే ఉన్నాను. సో, దీని తర్వాత ఇంకొక ప్రాబ్లమ్ చేస్తాం. ఆ తర్వాత స్లైడింగ్ విండో గురించి మాట్లాడదాం. ఓకే. సో, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. రాజా క్వెస్ట్.